హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం హ్యామ్స్టర్ గురించి మాట్లాడుకోబోతున్నాం. నేను నిన్న నైటే మెసేజ్ చేయడం జరిగింది. అఫ్కోర్స్ నేను 1 PM అలాగా మెసేజ్ చేయడం జరిగింది. మీకోసమే నేను హ్యామ్స్టర్ గురించి రీసెర్చ్ చేస్తున్నాను. 1:45కి PMకి వీడియో అనేది వస్తుందని ఫుల్ క్లారిటీ మీ అన్ని క్వశ్చన్స్కి. అండ్ కామెంట్ చేసిన వాళ్ళు కొన్ని క్వశ్చన్స్ అనేది అడిగారు. సారీ, నేను రిప్లై ఇవ్వలేకపోయాను. బట్ మీరు అడిగిన క్వశ్చన్స్ అని ఈ వీడియోలో మీకు ఆన్సర్స్ అనేవి దొరుకుతాయి. అండ్ వీడియో కొద్దిగా లేట్ అవుతుంది, కానీ ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది అండ్ కొద్దిగా లెంతీగా ఉంటుంది. కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి, మీకే వాల్యూ ఉంటుంది, వర్త్ వీడియో. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి. మీ దగ్గర నుంచి ఒకటి ఆశిస్తున్నాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ నా టెలిగ్రామ్లో జాయిన్ అయితే ఈరోజు హ్యామ్స్టర్ సైఫర్ కోడ్ కూడా నేను సెండ్ చేయడం జరిగింది. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందు నా మైనింగ్ బాట్లోకి వచ్చేసరికి చాలామంది క్వశ్చన్ అడుగుతున్నారు. ప్రాఫిట్ పర్ అవర్ మినిమం ఎంత ఉండాలి అండ్ మెయిన్ కాయిన్స్ ఎంత ఉండాలి? మెయిన్ కాయిన్స్కి వాల్యూ లేదు బ్రదర్. ఇక్కడ చూడండి, మెయిన్ నాకు 71 మిలియన్స్ ఉన్నాయి కదా అప్రాక్సిమేట్లీ, అవి వాల్యూ అనేది లేదు. ప్రాఫిట్ పర్ అవర్ ఎంత ఉంటే అంత మంచిది. వాళ్ళే అఫీషియల్ న్యూస్ అనేది చెప్పడం జరిగింది. నేను చాలా వీడియోలో చెప్పాను, బట్ మళ్ళీ చెప్తున్నాను. ఇక్కడ మీకు ఎన్ని కాయిన్స్ ఉన్నాయో వాల్యూ లేదు, బట్ మినిమం 10 మిలియన్ వరకు ఉంచుకోండి, ఎందుకైనా మంచిది. ప్రాఫిట్ పర్ అవర్ ఎక్కువ కాయిన్స్ ఎర్న్ చేసుకోండి. చాలామంది క్వశ్చన్ అనేది అడుగుతున్నారు, మీకు క్లారిటీ అనేది చేసేసాను. నెక్స్ట్, ఇక్కడ ఎయిర్ డ్రాప్ దగ్గరికి వెళ్తుంటే వ్యాలెట్ కనెక్ట్ చేసుకోవడం అనేది ఒక వీడియో చేయడం జరిగింది. టాన్ వ్యాలెట్ ఎలా కనెక్ట్ చేసుకోవాలో. బట్ చాలామందికి కనెక్ట్ అయ్యిందో లేదో తెలుసుకోవాలంటే ఇక్కడ టిక్ మార్క్ వచ్చింది కదా, బట్ కొన్ని మందికి కనెక్ట్ అవ్వట్లేదు టిక్ మార్క్ వచ్చిన. అది ఎలా మీరు తెలుసుకోవాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇలా బ్యాక్ వచ్చేయండి, మైనింగ్ బాట్లో కాకుండా బ్యాక్ వచ్చేసి ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి కదా, దాని మీద క్లిక్ అనేది చేస్తారు. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వ్యాలెట్ ఉన్నారు కదా, మీరు కనెక్ట్ చేసిన వ్యాలెట్, ఎప్పుడైతే మీరు హ్యామ్స్టర్ కనెక్ట్ చేసుకున్నారు కదా టాన్ వ్యాలెట్కి, ఆ వ్యాలెట్ అనేది ఓపెన్ చేస్తారు. అండ్ నేను టాన్ కేపర్ కూడా చెప్తాను కనెక్ట్ అయిందో లేదో, వీడియోనే అక్కడ స్కిప్ చేయకండి. ఇక్కడ చూడండి, వ్యాలెట్ టెలిగ్రామ్లో ఓపెన్ చేసుకున్నారు కదా, ఇప్పుడు మీరు ఇక్కడ సెట్టింగ్స్ అని ఉన్నాయి, ఇక్కడ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ అనేది చేస్తారు. సింపుల్గా క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ టాన్ స్పేస్ ఉన్నది కదా, దాని మీద క్లిక్ అనేది చేస్తారు. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి కనెక్టెడ్ యాప్స్, ఇక్కడ చూడండి హ్యామ్స్టర్ కనెక్ట్ అయ్యి ఉంది. సో మీకు హ్యామ్స్టర్ అనేది వ్యాలెట్కి కనెక్ట్ అయ్యి ఉంది. కొంతమందికి అక్కడ టిక్ మార్క్ వస్తుంది, బట్ కనెక్ట్ అయ్యి ఉండదు. మీరు రీకనెక్ట్ ఎలా చేసుకోవాలో కూడా ఈ వీడియోలో చెప్తాను. ఇక్కడ మీరు కనెక్ట్ అయ్యి ఉన్నది, సో ఇక్కడ మీరు ఇంకేం చేయక్కర్లే. నేను ట్యాప్స్ కూడా వ్యాలెట్ ఎలా కనెక్ట్ చేసుకోవాలో చెప్పాను. వీడియో చూడకపోతే చూడండి, నేను డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇస్తాను. సో ఇక్కడ హ్యామ్స్టర్ అనేది కనెక్ట్ అయ్యి ఉన్నది. కనెక్ట్ అవ్వకపోతే ఏం చేయాలి? మీరు మీ మైనింగ్ బాట్లోకి వెళ్తారు. సింపుల్గా మీ మైనింగ్ బాట్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఎయిర్ డ్రాప్ ఉన్నది కదా, దాని మీద క్లిక్ అనేది చేస్తారు. క్లిక్ చేసిన తర్వాత కనెక్ట్ యువర్ టాన్ వ్యాలెట్ మీద ట్యాప్ చేస్తే ఇక్కడ రాంగ్ మార్క్ ఉన్నది కదా, రాంగ్ అని క్లిక్ చేసేస్తారు. క్లిక్ చేసిన తర్వాత మీరు సింపుల్గా కనెక్ట్ వ్యాలెట్ అని కనెక్ట్ చేసేసుకుంటారు. మీకోసం మళ్ళీ నేను డిస్కనెక్ట్ చేసుకొని కనెక్ట్ చేసుకుంటాను. ఓకే, డిస్కనెక్ట్ మీద క్లిక్ చేసి ఆర్ యూ ష్యూర్ టు వాంట్ టు ఎంటర్ యువర్ టాన్ వ్యాలెట్ అంటే ఎస్ మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సింపుల్గా మీరు కనెక్ట్ యువర్ వ్యాలెట్, మళ్ళీ ఎప్పుడైతే డిస్కనెక్ట్ చేసుకున్నారో మళ్ళీ ఒకసారి కనెక్ట్ చేసుకోండి. కనెక్ట్ యువర్ టాన్ వ్యాలెట్ మీద క్లిక్ చేస్తారు అండ్ ఓపెన్ వ్యాలెట్ ఇన్ టెలిగ్రామ్ మీద క్లిక్ చేస్తారు. సింపుల్గా కనెక్ట్ యువర్ వ్యాలెట్ మీద క్లిక్ అనేది చేసేస్తారు. కనెక్ట్ అనేది అయిపోతుంది. అండ్ గో బ్యాక్ టు హ్యామ్స్టర్ కాంబాట్ మీద క్లిక్ చేసేస్తే ఇక్కడ మీకు టిక్ మార్క్ అనేది వస్తుంది. మళ్ళీ ఇంకోసారి మీరు నేను ఇందాక చెప్పినట్టుగా టాన్ స్పేస్లోకి వెళ్ళి మీరు వ్యాలెట్ కనెక్ట్ అయిందో లేదో ఒకసారి చూసేసుకోండి, మీకు కన్ఫర్మ్ అనేది అయిపోతుంది. ఇంకో క్వశ్చన్ అనేది మీకు క్లారిటీ అనేది తెచ్చేసాను. ఇంకోటి ఏంటంటే, చాలామంది టాన్ కీపర్కి కనెక్ట్ చేసుకున్నారు, ప్రాబ్లం ఏమైనా ఉంటుందా అని అడుగుతున్నారు. ప్రాబ్లం అయితే ఏటి ఉండదు. టాన్ స్పేస్ అన్న టాన్ కీపర్ అన్న ఒకటే, మీరు వరి ఏమైపోకండి. బట్ మల్టిపుల్ అకౌంట్స్ అయితే కనెక్ట్ చేసుకోకండి. ఇప్పుడు మీకు ఒక ఫోన్లో ఒక అకౌంట్ ఉన్నది అండ్ ఇంకో ఫోన్లో అనదర్ అకౌంట్ ఉన్నది. ఆ 2 అకౌంట్స్ని ఒక టాన్ వ్యాలెట్కి కనెక్ట్ చేయొచ్చు అని అడుగుతున్నారు. బ్రో, కనెక్ట్ అనేది చెయ్యొద్దు, ఎందుకంటే వాళ్ళ ఐక్యూ అడ్రస్ కనుక్కొని మీ అకౌంట్లు 2 బ్లాక్ అనేది చేసేయడానికి అవకాశం ఉన్నది. సో కనెక్ట్ అనేది చేయొద్దు. వేరేగా మొబైల్ ఫోన్లు ఉంటాయి కదా, ఆ మొబైల్ ఫోన్లో వేరే టాన్కి కనెక్ట్ చేయండి అండ్ వేరే మొబైల్ ఫోన్లో వేరే టాన్కి అనేది కనెక్ట్ చేయండి. మీకు క్లియర్ కట్గా చెప్పేశాను. నెక్స్ట్, టాన్ కీపర్కి కనెక్ట్ చేస్తే వ్యాలెట్ కనెక్ట్ అయి ఉన్నదా లేదా చూడడానికి ఎలాగా? టాన్ కీపర్లో వ్యాలెట్ కనెక్ట్ అయ్యి ఉన్నదా లేదా అది ఎలా చెక్ చేసుకోవాలంటే, మీరు టాన్ కీపర్ యాప్ ఓపెన్ చేస్తారు. ఆల్రెడీ మీరు వ్యాలెట్ కనెక్ట్ చేసుకుని ఉంటారు కదా, కింద మీకు డిస్కవర్ అని వస్తుంది. దాని మీద క్లిక్ చేసి ఎక్స్ప్లోర్ అండ్ కొద్దిగా పైకి చూస్తే ఎక్స్ప్లోర్ అండ్ కనెక్టెడ్ అని ఉంటుంది. కనెక్టెడ్ మీద క్లిక్ చేస్తే అక్కడ మీకు ఏవి కనెక్టెడ్ అయి ఉన్నాయో క్లియర్ కట్గా మీకు అక్కడ కనిపిస్తుంది. సో నేను డౌన్లోడ్ చేసుకోలేదు అండ్ టాన్ కీపర్ కనెక్ట్ చేసుకోలేదు కాబట్టి మీకు చూపించలేకపోతున్నాను. మీకు సింపుల్గా అర్థమైపోతుంది. కింద డిస్కవర్ అని ఉంటుంది, తర్వాత పైన చూస్తే ఎక్స్ప్లోర్ అండ్ కనెక్టెడ్ అని ఉంటుంది. కనెక్టెడ్ సెక్షన్లోకి వెళ్తే అక్కడ ఏ యాప్స్ లైక్ ట్యాప్స్ యాప్ కనెక్టెడ్ అయి ఉన్నదా, హ్యామ్స్టర్ కనెక్టెడ్ అయి ఉన్నదా అక్కడ క్లియర్ కట్గా చూపిస్తుంది. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్, ఇంకొక పాయింట్,
కొంతమంది యాప్లో ఎలా జాయిన్ అవ్వాలి అని అడుగుతున్నారు. సింపుల్ బ్రో, నేను నా టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి, టెలిగ్రామ్లో లింక్ అనేది ఇచ్చాను. దాని మీద నా లింక్ యూస్ చేసి క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్గా టెలిగ్రామ్లో కానీ తీసుకెళ్ళిపోయి స్టార్ట్ అనేది వస్తుంది, స్టార్ట్ బటన్ అనేది. దాన్ని క్లిక్ చేస్తే మీకు ఒక చూపిస్తాను మీకు. నా లింక్ ఎప్పుడైతే మీరు క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ స్టార్ట్ అని వస్తుంది. స్టార్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ప్లే ఇన్ 1 క్లిక్ వస్తుంది. దాని మీద క్లిక్ చేస్తే మీకు ఈజీగా జాయిన్ అనేది అయిపోవచ్చు. మీరు ఏమి ఈమెయిల్ అడ్రస్, మీ ఫోన్ నెంబర్ ఏమి ఇవ్వక్కర్లేదు. ఆల్రెడీ టెలిగ్రామ్లో మీరు ఫోన్ నెంబర్ ఇచ్చి లాగిన్ అవుతారు కాబట్టి మీకు సరిపోతుంది. ఓకేనా? ఇలా మీరు ఈజీగా జాయిన్ అయిపోవచ్చు. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్, కొన్ని మంది కామెంట్స్ అనేది నేను స్క్రీన్ షాట్ తీయడం జరిగింది. అవి మీకు ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు కామెంట్స్ కూడా చూపిస్తాను. ఒక నిమిషం ఆగండి. ఇక్కడ చూడండి, ఒకళ్ళు కామెంట్ అనేది చేయడం జరిగింది. బ్రో, ఇంకా కొన్ని డేస్ ఉన్నాయి కదా, నా దగ్గర 264,000 ప్రాఫిట్ పర్ అవర్ ఉన్నది కాయిన్స్, 6.8 మిలియన్ ఉన్నాయి. ఇంకా నేను దేని మీద ఎక్కువ ఫోకస్ చేయాలి అని ఉన్నది. బ్రో, నేను ఆల్రెడీ రిప్లై ఇవ్వడం జరిగింది, ఫోకస్ ఆన్ ప్రాఫిట్ పర్ అవర్. బట్ నువ్వు ఇంకో క్వశ్చన్ అడిగావు, కానీ నేను రిప్లై ఇవ్వలేకపోయినా. 6.8 మిలియన్ తక్కువ కాయిన్స్ ఉన్నాయి కదా బ్రో అన్నారు. బ్రో, కానీ ఫోకస్ ఆన్ ప్రాఫిట్ ఫర్ అవర్. వాళ్ళు అఫీషియల్గా న్యూస్ ఇచ్చారు, నేను ఆల్రెడీ చెప్పడం జరిగింది. ప్రాఫిట్ ఫర్ ప్రకారంగా మీకు విత్డ్రాల్ అనేది అవుతుందని వాళ్ళ అఫీషియల్ న్యూస్ అనేది ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇంకో కామెంట్ వచ్చేసరికి, హాయ్ బ్రో, అసలు ఈ కాయిన్స్ వల్ల మాకు మనీ ఎలాగ వస్తుంది, ఎన్ని రోజులు పడుతుంది, నేను హ్యామ్స్టర్ కాంబాట్లో వాడుతున్నా బ్రో, కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తావా? మనీ ఎలాగ వస్తుందంటే బ్రో, మీరు ఇప్పుడు మైనింగ్ చేస్తున్నారు కదా అండ్ టాన్ వ్యాలెట్ కనెక్ట్ చేసుకుంటున్నారు కదా, ఎప్పుడైతే ఇది అఫీషియల్గా లిస్ట్ అవుతుందో అక్కడ మీకు కాయిన్స్ అనేవి సెండ్ కాయిన్స్ అనేది వస్తుంది. మీరు వ్యాలెట్ అయితే కనెక్ట్ చేసుకున్న తర్వాతే సెండ్ కాయిన్స్ అనేది వస్తుంది. ఆ కాయిన్స్ మీరు సెండ్ కాయిన్స్ మీద క్లిక్ చేస్తే మీకు కనెక్ట్ చేసుకున్న వ్యాలెట్కి కాయిన్స్ అనేవి వెళ్ళిపోతుంది. అండ్ వీళ్ళు టాన్లో లిస్ట్ అవుతుందని అఫీషియల్ న్యూస్ ఇచ్చారు కదా, దాంట్లో ట్రేడ్ అనేది అవుతుంది. గంటకి పెరగచ్చు, తగ్గచ్చు. ఎప్పుడైతే మనం పెరుగుతుందో ఇక్కడ మీ బ్యాలెన్స్ కూడా పెరుగుతూ ఉంటుంది. అప్పుడు మీకు ప్రాఫిట్ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మీరు సెల్ అనేది కూడా చేసేసుకోవచ్చు. నేను ఎప్పుడైతే వాళ్ళు అఫీషియల్ లిస్ట్ అనేది చేస్తారో, నేను సెల్లింగ్ ప్రాసెస్ అంతా మీరు ప్రాఫిట్ ఎలాగ ఎర్న్ చేసుకుంటారో నేను వీడియో అనేది కూడా చేస్తాను. ఎన్ని రోజులు పడుతుందంటే మ్యాక్సిమం జూలై 15th కల్లా లిస్ట్ అనేది అయిపోతుంది అండ్ మీరు ప్రాఫిట్ కూడా ఎర్న్ చేయొచ్చు. సో మీకు క్లియర్ కట్గా అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ ట్యాప్స్ యాప్ గురించి కూడా ఇలాగ క్లియర్ కట్ వీడియో మీకు కావాలంటే నా కామెంట్లో సెక్షన్లో కామెంట్ అనేది చేయండి అండ్ నా టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి. నేను ఈరోజు హ్యామ్స్టర్ కాంబాట్ డైలీ కాంబో కూడా నేను దాంట్లోనే పోస్ట్ చేస్తున్నాను అండ్ మిమిఎఫ్ఐ టుడే కాంబో కూడా నేను దాంట్లోనే పోస్ట్ చేయడం జరిగింది. సో టెలిగ్రామ్ ఈజ్ ఇంపార్టెంట్, మీకే యూస్ఫుల్. నేను కొన్ని వీడియోలో చెప్పలేను కదా, గుర్తులేనివి నేను టెలిగ్రామ్లో వాయిస్ నోట్ అనేది పెట్టడం జరుగుతుంది. సో టెలిగ్రామ్లో జాయిన్ అవ్వడం మీకే బెనిఫిట్. అర్థమైంది అనుకుంటున్నా. ఇలాంటి మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. నా వల్ల ఒక్కరు ప్రాఫిట్ ఎర్న్ చేసినా నాకు చాలు, నాకు హ్యాపీగా అనిపిస్తుంది. మీ దగ్గర నుంచి ఒకటి ఆశిస్తున్నాను. నన్ను సపోర్ట్ చేయండి అండ్ కమ్యూనిటీ బిల్డ్ అనేది చేయండి. మీ దగ్గర మంచి కంటెంట్ ఇవ్వడానికి చూస్తాను. థ్యాంక్ యూ.